అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. ఏప్రిల్ 24వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఈ కాల్ వల్ల మీరు ధనవంతులు అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది, కుంభరాశిలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలానే పూర్వభద్ర 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. కుంభరాశికి అధిపతి శనిదేవుడు కనుక చాలామంది శనిదేవుడు అనగానే భయపడుతూ ఉంటారు. అంటే శనిదేవుడి యొక్క అనుగ్రహం ఉండదేమో, శని బాధలు, శనీశ్వరుడి యొక్క దుష్ప్రభావాల వలన మన జీవితంలో ఎదగలేమేమో అని చాలామంది బాధపడుతూ భయపడుతూ ఉంటారు చాలామంది. కానీ నిజానికి ఈ రాశిలో జన్మించాలి అంటే కూడా అదృష్టం ఉండాలని కూడా పెద్దలు అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పైన ఎప్పుడు శనిదేవుడి అనుగ్రహం అంటే శనిదేవుడి యొక్క దయ ఉంటుందో అప్పుడు రాత్రికి రాత్రే వీరు ధనవంతులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. అలానే శనీశ్వరుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటాడు. శని భగవానుడు ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటాడు. తద్వారా శని భగవానుడి యొక్క అనుగ్రహం కలిగితే వారు ధనవంతులుగా మారుతారు. శనీశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే చాలు, ఇక వాళ్ళు ఖచ్చితంగా రాత్రికి రాత్రే కూడా ధనవంతులు అయ్యేటువంటి యోగం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. శని బాధల నుండి విముక్తిని పొందాలి అంటే చాలామంది శనీశ్వరుడి యొక్క దుష్ప్రభావాలతో బాధలను సమస్యలను ఎదుర్కొనేవారు కూడా ఉన్నారు ఈ రాశుల వారు. అయితే వారికి శని దోషాలు, శని బాధలు తొలగిపోవాలి అంటే గ్రహాల యొక్క అనుకూలత 9 గ్రహాలు కూడా అనుకూలించాలి అన్న ఇలా 9 గ్రహాలు అనుకూలతను పొందాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ సమయంలో కుంభరాశి వారు ప్రతి శనివారం అలాగే మంగళవారం రోజులలో శని భగవంతుని యొక్క అనుగ్రహం కోసం నవగ్రహాల దగ్గర పూజలు చేసుకోవాలి. నవగ్రహాలను పూజించాలి. గ్రహాల అనుకూలత అనేది లభిస్తుంది. నవగ్రహాల యొక్క అనుకూలత లభించాలి అంటే శనివారం మంగళవారం రోజు నవగ్రహాలకు పూజ చేయడం వల్ల తప్పకుండా గ్రహాల అనుకూలత అనేది లభిస్తుంది. ఇక వారికి ఏ కష్టం కూడా ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇక నవగ్రహాల అనుకూలత అనేది ఖచ్చితంగా కూడా ఈ రాశి వారికి కలిగి ఇక ధనవంతులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఈ విధంగా అయితే ఉంటుంది. గ్రహాలు అనేటివి అనుకూలిస్తూ ఉంటాయి. గ్రహాల పూజ చేయడం వలన గ్రహాల అనుకూలత అనేది ఇక గ్రహాల యొక్క అనుకూలత కూడా ఖచ్చితంగా లభించాలి అంటే నవగ్రహాలను మీరు ఈ సమయంలో పూజించుకోవాలి. కుంభరాశి వారికి కొంచెం ఈ సమయంలో ఏలినాటి శని ప్రభావాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీరికి దశమ స్థానంలోని శని ఉండటం వలన శని ప్రభావాలు కొద్దిగా అధికమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ శని ప్రభావాలు, ఈ శని దోషాల వలన వీరి జీవితంలో కూడా ఎదగలేకపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కనుక ఈ రాశి వారు కొద్దిగా జాగ్రత్తను పాటించాలి. ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు కూడా ఆలోచించాలి. ఆచితూచి కూడా ఆలోచించి అప్పును ఇవ్వాలి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సమస్యలు వచ్చి పడే అవకాశం అయితే ఉంది. అలానే మధ్యవర్తిగా మాత్రం అసలు మీరు ఉండకూడదు. ఎవరైనా అప్పుని తీసుకుంటున్నప్పుడు మీరు మధ్యవర్తిగా ఉంటే ఆ ప్రాబ్లం అసలు సమస్య మొత్తం కూడా మిమ్మల్ని ఖచ్చితంగా చుట్టుముట్టుకుంటుంది. కనుక మీరు మధ్యవర్తిగా అసలు ఉండకూడదు. ఈ కుంభరాశి వారికి మాత్రం ఇలా ఉంటుంది. గోచారం కూడా చాలా మధ్యస్థంగా ఉంటుంది. కానీ వీరికి రాబోయే రోజులలో అదృష్టం కలుగుతుంది, అదృష్టం పడుతుంది. రాబోయే రోజులలో అదృష్టం వీరిని వరిస్తుంది.
ఆ అదృష్టం అనేది ఖచ్చితంగా వీరికి ఒక మంచి అదృష్టం అనేది కలిగి వీరి జీవితంలో కూడా ముందుకు సాగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ముందు రోజులలో మాత్రం కుంభరాశి వారికి అద్భుతంగా ఉంటాయి. ఇక కుంభరాశి వారికి యొక్క వ్యక్తిత్వం చాలా మంచిది. ఆపదలో ఎవరు ఉన్నా సరే ఆదుకునేటువంటి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అయితే ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా సరే ఆదుకోవాలన్నటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా గొప్పవారు అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గొప్ప లక్షణాలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే అధికంగా ఉన్నాయి. అనుకూలమైనటువంటి రోజులని ఇవి చెప్పుకోవచ్చు. ఇలా ఈ రాశి వారికి అనుకూలంగా అయితే చాలా బాగుంది. అనుకూలమైనటువంటి గోచారం కూడా నడుస్తుంది. గోచార ఫలితాలు కూడా చాలా బాగుంటుంది. ఇక ఈ కొంతమందికి మాత్రం చాలా బాగుంది. కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. భూములపైన ఎక్కువగా ఇన్వెస్ట్ అనేది చేయండి. రాబోయే రోజులలో వారి యొక్క విలువ అనేది ఎక్కువగా పెరగటం వల్ల మీరు కోటీశ్వర్లు అయ్యే యోగం కూడా పడుతుంది. అలానే మీ ఇష్ట దైవాన్ని ఎక్కువగా ఆరాధించండి. నవగ్రహాల పూజను కూడా ఎక్కువగా చేస్తూ ఉండండి. అప్పుడు మీపై ఉన్నటువంటి శని ప్రభావాలు, శని దోషాలు సైతం తొలగిపోయి కుటుంబ పరంగా బాగుంటుంది. కుటుంబంలో మీకు కలిసి వస్తుంది. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధానంగా ఉంటుంది. దరిద్రాన్ని తొలగించుకోవాలనంటే నవగ్రహ పూజ అవసరం. అలానే ఎవరితో కూడా తగువకి వెళ్ళకూడదు. ఎవరిని కూడా ఈ సమయంలో మీరు ఏది అనకూడదు. కొద్దిగా ఏలినాటి శని ప్రభావం వలన మీరు చిన్నగా వెళ్ళినా, అది కామెడీ పర్పస్ వెళ్ళినా సరే సీరియస్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కనుక కుంభరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. ఇక మీకు రాబోయే రోజులలో మాత్రం అద్భుతంగా ఉంటుంది. అప్పటి వరకు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కుటుంబ పరంగా అయినా, వ్యాపార పరంగా అయినా సరే, ఉద్యోగ పరంగా అయినా, విద్యాపరంగానైనా అన్ని విధాలుగా కూడా మీకు కలిసి రావాలి అన్న, అన్ని విధాలుగా మీకు బాగా ఉండాలి అన్న, ఆరోగ్యంగా ఉండాలన్నా సరే మీకు ఇక మీ యొక్క ప్రతి సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోవాలి అంటే ఇష్టదైవాన్ని ఆరాధించండి, నవగ్రహాలను పూజించండి. దీనివల్ల మీకు ఇక కుంభరాశి వారికి మాత్రం మధ్యాహ్నం తర్వాత చాలా బాగుంటుంది. మధ్యాహ్నం తర్వాత వీరికి శుభవార్త అయితే లభిస్తుంది. అయితే వీరు తప్పకుండా ఏదైనా ఒక ఉద్యోగానికి అప్లై చేసిన, లేదా ఒక ఉద్యోగ పర్పస్లో మనం చూసుకున్నట్లయితే కానీ సరే వీరికి ఉద్యోగం అనేది లభిస్తుంది. కుటుంబ పరంగా కూడా వీరికి బాగుంది అని చెప్పుకోవచ్చు. ఉద్యోగం అనేది ఖచ్చితంగా ఏదో ఒక మీరు దేనికైనా సరే ఇంటర్వ్యూస్ చేసిన ఉద్యోగ పరంగా లేదు, ఉద్యోగం మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఏదైనా ఒక ఉద్యోగం కోసం మీరు శ్రమించిన శ్రమ అనేది ఫలిస్తుంది అని చెప్పుకోవచ్చు. అలా మీరు ధనవంతులు కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీకు ఈ శుభవార్త అనేది మీకు చాలా సంతోషాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఇక ఈ శుభవార్త వలన మీరు చాలా సంతోషిస్తారు కూడా. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభవార్త అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. శుభయోగం అయితే అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారికి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంది. గోచార ఫలితాలు కూడా ఖచ్చితంగా అనుకూలంగా ఉన్నాయి. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి బాగుంది, ఎలాంటి సంకోచం లేదు అని చెప్పుకోవచ్చు. ఇక కొంత జాగ్రత్తను మాత్రం మనం ఏ విషయంలో పాటించాలో తెలుసుకుందాం. పొరపాటున కూడా ఎవరి విషయంలో మనం తలదూర్చకూడదు అని గుర్తుపెట్టుకోండి. ఎవరి విషయంలో కూడా అసలు తలదూర్చకూడదు. ఈ ఒక్క నియమాన్ని కనుక జాగ్రత్తగా మీరు పాటించండి. ఇలా మీరు ఈ ఒక్క విషయంలో కానీ జాగ్రత్తగా ఉన్నారు అంటే కనుక ఇక మీకు ఏ సమస్యలు కూడా ఉండదని చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వారికి ఎలా ఉంటుందనేది మరి మీ యొక్క
పనికి అలా చాలా చక్కగా మీరు పదున పెడతారు. అలాగే రేపటి రోజున మీరు మీ భాగస్వామితో చాలా ఆనందిస్తూ కాలం గడుపుతారు. అలాగే మరింత ఎక్కువగా ఆనందంతో ఆమెతో అంటే మనసు విప్పి మాట్లాడుకునేటువంటి మాటలన్నీ కూడా చెప్పడం వలన మీ ద్వారా ఆమె ఎటువంటి విషయాలను తెలుసుకొని అంటే చాలా రోజుల నుంచి మీరు కొన్ని ఆమె దగ్గర కావచ్చు, ఆయన దగ్గర కావచ్చు, ఏదైనా దాపరికంగా వచ్చినటువంటి విషయాలను కూడా చాలా సున్నితంగా ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల అర్థవంతంగాను, అలాగే మిమ్మల్ని అర్థం చేసుకొని చాలా మంచి మనసుతో మిమ్మల్ని అయితే గొడవలు లేకుండా చాలా చక్కగా మీతోనైతే మనసు విప్పి మాట్లాడుతుంది. అలాగే రేపటి రోజున మీ యొక్క అంటే మీ స్వభావం ఇతరుని కూడా సంతోషపెట్టేలాగా చేస్తుందండి. అలాగే ఇది చూసుకున్నట్లయితే కొంచెం ఆర్థిక పరిస్థితులు కూడా తప్ప మిగతా అంతా కూడా రేపటి రోజున ఓవరాల్గా మీకు చాలా చక్కగాను మిమ్మల్ని చాలా ఆనందపరిచే విధంగాను ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.